హలో ఆల్, దిస్ ఈస్ హర్షిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ స్పెషల్ వీడియో ఏం కాదు, నార్మల్గానే వైజాగ్లో కొన్ని స్పెషల్ వినాయకుడిని పెట్టారు కదా, వాటన్నిటికీ వెళ్తున్నాం. అన్నీ అంటే ఒక 4 వినాయకులను అయితే అనుకున్నాము. సో వాటికైతే వెళ్ళాను అనమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ 79 ఫీట్ వినాయకుడు. సో మా గాజువాకలో ఇది వరుణ్ మోటార్స్కి ఆపోజిట్లోనే ఉంటుంది. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 50 రూపీస్ తీసుకున్నారు. లోపలికి వెళ్ళంగానే అసలు బాగా పెద్దగా విగ్రహం అనమాట. చూడడానికి అసలుకి మనకు ఇట్లా పైకెత్తి చూడాలి, అంత పెద్దగా ఉంది. మనమైతే ఆ విగ్రహం పక్కన ఒక చిన్నగా కనిపిస్తాం అనమాట. నిజంగా చాలా బాగుంది అదైతే. బట్ కొంచెం స్పేస్ ఉంటే బాగుండిద్ది అని అనిపించింది. బయట వస్తే ఇలా స్టాల్స్ ఉన్నాయి. సో దీని నుంచి నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి బెల్లం వినాయకుడి దగ్గరికి వెళ్ళాము. బయట అయితే ఫుల్ ఇంకా ఎగ్జిబిషన్ లానే ఉందన్నమాట ఇక్కడ. సో ఫుల్ కొంచెం నైట్ వై అయితే చాలా బాగుంటుంది అనిపించింది. సో ఒకసారి లోపలికి వెళ్ళగానే బెల్లంతో చేసిన నిజంగానే అసలుకి చాలా బాగుంది. సో ఇక్కడ మనం లోపలికి వెళ్ళాలి అంటే పక్కాగా ఫోటో తీయించుకోవాలన్నమాట. సో ఫోటో ప్రైస్ వచ్చేసరికి నార్మల్గా అయితే కాపీ అయితే 60 రూపీస్, ఒక చిన్న ఫ్రేమ్ అయితే 150 రూపీస్ అనమాట. సో ఇక్కడ మనం దిగిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. మాకు కొంచెం టైం పట్టింది కాబట్టి పక్కనే ఇట్లా చిన్న సెటప్ లాగా వేసారనమాట, పాతాళ భైరవి అని. అక్కడికి వెళ్ళి చూసి ప్రసాదం తినేసరికల్లా మా ఫోటో అనేది రెడీ అయిపోయింది అనమాట. నీట్గా ఈ ఫోటోని అక్కడ కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి అనమాట, ఒక 2 to 3 ఫ్రేమ్స్ ఉన్నాయి. నచ్చింది సెలెక్ట్ చేసుకోమన్నారు. నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న ½ అన్ అవర్ పట్టింది అనమాట అది రావడానికి. బయట ఇలా ఇక్కడ కూడా ఎగ్జిబిషన్ లాగా ఉంది మొత్తం. నెక్స్ట్ డైరెక్ట్గా సిటీకి వెళ్ళామన్నమాట. సో లంచ్ చేసి వెళ్తే బెటర్ అని చెప్పేసి సుబ్బయ్య గారి హోటల్లో టమ్మీ ఫుల్గా తినేసామన్నమాట లంచ్ అనేది. సో చాలా ఆల్మోస్ట్ 1 year తర్వాత ఈ ప్లేస్కి వెళ్ళాము. ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. సో నెక్స్ట్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయోధ్య రాముడు వినాయకుడు అనమాట, గాదిరాజు ప్యాలెస్ పక్కన ఉంది ఇది. సో దీనికి కూడా ఎంట్రీ టికెట్ తీసుకొని అసలు వెళ్ళంగానే అయితే సెటప్ చూసి నిజంగా చాలా బాగా అనిపించింది. చాలా పెద్దగా కూడా ఉందన్నమాట, ముందు స్పేస్ ఉంది. నెక్స్ట్ టికెట్ కౌంటర్లో టికెట్ తీసేసుకొని వెళ్ళామన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇవన్నీ లైన్స్ అన్నీ క్రాస్ చేసుకొని వెళ్ళాలన్నమాట. సో మేము డే టైంకి వెళ్ళడానికి కారణం కూడా ఇదే అండి, కొంచెం రష్ తక్కువగా ఉంటుందని. ఒక్కసారి అలా వెళ్ళగానే అసలు బ్లూ కలర్లో అసలుకి చాలా చాలా బాగా కనిపించారు. డైరెక్ట్గా చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట, అది చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, అలా వినాయకుడి దగ్గరికి వెళ్తుంటే ముందు ఫ్లోటింగ్ స్టోన్ అని చెప్పేసి అక్కడ రాసి పెట్టింది అనమాట. అందరూ అది చూస్తూ ఉన్నారు. భలే అనిపించింది అది చూస్తూ ఉంటే. అసలుకి ఏంటి అని చెప్పేసి అంటే డౌట్ అనమాట, ఏంటి నిజంగా రామసేతు స్టోన్ అయినా కాదా అని చెప్పేసి అది కూడా మాట్లాడాము. ఇలా వీడియో తీసుకుంటాము అంటే ఓకే అండి వెళ్ళి తీసుకోమన్నారు, అందుకని అక్కడ దాకా వెళ్ళి మరి తీసుకున్నాము. నెక్స్ట్ అడిగామన్నమాట, నిజంగానే అక్కడ నుంచి తీసుకొచ్చామండి, చాలా పర్మిషన్స్, మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేయాలి, దీన్ని కావాలంటే డౌట్ ఉంటే వెళ్ళి చూసుకోండి, ఒకసారి టచ్ చేయండి అని చెప్పేసి అన్నారనమాట. సో వెయిట్ ఎంత ఉండిద్దని 22 kgs అన్నారు. ఒకసారి 2 చేతులతో పట్టుకొని లిఫ్ట్ చేశాను, బాగానే వెయిట్ ఉందనమాట. సో ఒకసారి దగ్గరగా కూడా చూపిస్తాను చూడండి. డైరెక్ట్గా చూస్తుంటే అసలుకి హనీ ఉంటుంది కదండి, అలా ఉందన్నమాట. వీటిలో కూడా చాలా బాగా చూస్తుంటే భలే స్పెషల్గా అనిపిస్తుంది అది. సో అలా చూసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉడా పార్క్కి ఆపోజిట్ లైన్లోకి కొంచెం స్ట్రైట్గా వస్తే ఈ వినాయకుడు అనమాట. ఈ వినాయకుడు పేరు తెలియదు, ఎవరైనా తెలిస్తే నాకు చెప్పండి. సో మెల్లో అయితే పూలమాలలాగా దండతో మాల వేశారనమాట, ఎవరైనా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే. సో ఈ వీడియోలో ఈ 4 వినాయకులను చూసామన్నమాట. చూసినవి అన్నీ బాగున్నాయి. అన్నిట్లో కల్లా ఈ లాస్ట్ వినాయకుడిది చాలా క్యూట్గా అనిపించారనమాట. ఇదొక చిన్నదండి, ఒక 19 members బాయ్స్ ఒక స్ట్రీట్లో కలిసి పెట్టారంట ఇది. సో అది కూడా చూసేసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యే టైంకి వెదర్ అయితే సూపర్గా చేంజ్ అయింది. ఇక్కడితో ఈ వీడియో అయితే అయిపోయిందండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.